ఓబిలి స్కూల్ వినాయక విగ్రహ దొంగతనాన్ని ఛేదించిన పెనుగులూరు పోలీసులు 13 మంది అరెస్ట్, ట్రాక్టర్, ఇన్నోవా బైక్లు సీజ్. ఏఎస్పీ ఎస్ఐ ప్రశంసలు. అన్నమయ్య జిల్లా పెనుగులూరు ఓబిలి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గల వినాయక విగ్రహాన్ని దొంగతనం చేసిన కేసును పెనుగులూరు పోలీసులు విజయవంతంగా ఛేదించారు. 13 మంది ముద్దాయిలను అరెస్టు చేసి నేరాలకు ఉపయోగించిన వాహనాలను సీజ్ చేశారు. జూన్ 24వ తేదీన తెల్లవారుజామున జరిగిన ఈ దొంగతనానికి సంబంధించిన కీలక సమాచారం ఆధారంగా జిల్లా ఎస్పీ రాజశ్రీ ఆదేశాల మేరకు రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే మరియు ఇన్స్పెక్టర్ బివి రమణ సూచనలతో పెనుగులూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ బి రవిప్రకాష్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు జరిపారు. పోలీసులకు లభించిన నమ్మకమైన సమాచారం మేరకు కొండూరు క్రాస్ రోడ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 13 మందిని అదుపులోకి తీసుకుని విచారించగా వారు వినాయక విగ్రహ దొంగతనంలో పాల్గొన్నట్లు వెల్లడైంది. చుక్కా రవి అనే వ్యక్తి మదన్ గోపాలపురం నాందులూరు మండలానికి చెందినవాడు. ఇతను గుప్త నిధుల కోసం చిట్వేలి, ఈటి మార్పురం, మనుపోలు, నెల్లూరు ప్రాంతాలకు చెందిన పలువురు వ్యక్తులతో కుమ్మక్కై క్షుద్ర పూజలు నిర్వహించి గుప్త నిధులు వెలికి తీయాలనే ఉద్దేశంతో వినాయక విగ్రహాన్ని దొంగలించారు. విగ్రహాన్ని ఓదేటివారిపల్లి గ్రామం నుంచి ట్రాక్టర్లో తీసుకెళ్లి ఈటు మార్పురం చెరువులో గుప్త నిధుల కోసం పూజలు చేసిన అనంతరం విగ్రహాన్ని సమ్మేటతో విరగ్గొట్టి చెరువులో పడేశారు. సీజ్ చేసిన వాహనాలు దర్యాప్తులో భాగంగా ఒక ట్రాక్టర్, ఒక ఇన్నోవా కారు, 4 మోటార్ సైకిళ్లు, ఒక సమ్మేటను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సార్ వాళ్ళకి దారి చూపి పట్టుకోండి సార్. ఫోటోనే కదా మీరు? కూర్చోవా, వెనకాల నిలబెట్టు. తీసుకురాయా వాళ్ళని తీసుకెళ్ళండి. మగా చాలా ఫోటో వెళ్ళిపోండి. గత నెల 23వ తేదీ అర్ధరాత్రి ఓబిల్ దగ్గర హీరా స్కూల్ అనే స్కూల్ గ్రౌండ్లో ఒక వినాయక విగ్రహము 30 సంవత్సరాల నుంచి ఉన్న వినాయక విగ్రహాన్ని ఎవరో దొంగిలించారు. దాని మీద స్కూల్ యాజమాన్యము రిపోర్టివ్గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది ఎందుకొరకు తీసుకెళ్లారు దాన్ని అనే దృష్టితో వివిధ కోణాలలో పరిశీలించి ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఈరోజు ఉదయం 7 గంటలకు ఈ 13 మంది ముద్దాయిలు, దాంట్లో 3 మహిళలు ఉన్నారు, మిగతా 9 మంది 10 మంది వీళ్ళు జెంట్స్ మగవాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఒక ముఠాగా ఏర్పడి గుప్త నిధుల కోసము వీళ్ళు తవ్వకాలు సాగించే ముఠా ఇది. వీళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడి మనకు ఈ స్కూల్లో గత 30 సంవత్సరాల నుంచి వినాయక విగ్రహం ఉంది, దీంట్లో ఏమైనా వజ్రాలు కానీ బంగారు ఆభరణాలను పెట్టి ఉంటారనే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని అర్ధరాత్రి పూట ఇక్కడికి వచ్చి అందరూ కలిసి వచ్చి ఒక ట్రాక్టర్ని తీసుకొని వచ్చారు. 4 మోటార్ సైకిళ్ళు, ఒక ఇన్నోవా వాహనం, అందరూ కలిసి వచ్చి ఆ విగ్రహాన్ని పెకలించి దాన్ని తాడుకు కట్టుకొని తీసుకొని పోయి మెయిన్ రోడ్డుకి తీసుకొని వచ్చి ఆ ట్రాక్టర్లో తీసుకొని ఈటిమాపురం చెరువు దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని పగలగొట్టి చూశారు. పగలగొట్టి చూస్తే దాంట్లో ఏమీ లేవు. దీనికోసమనే ఆ పూజలు చేసే పూజారి, తాంత్రిక విద్యలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో ఒక 3 మహిళలు ఉన్నారు, 2 ఉన్నారు. వీళ్ళంతా నెల్లూరుకు చెందిన వాళ్ళు. వాళ్ళని ఈ మెయిన్ వ్యక్తి ఎవరైతే రవి అనే అతను ఉన్నాడో, నందలూరు మండలానికి సంబంధించిన వ్యక్తి, వీళ్ళందరినీ సమకూర్చుకొని దీంట్లో ఏమైనా గుప్త నిధులు ఉంటాయేమో అనే ఉద్దేశంతో ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి వీళ్ళకి ఈటిమాపురం చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ దాన్ని ముక్కలుగా చేశారు. చేస్తే దాని లోపల ఏం దొరకలేదు. బాగా చిన్న ముక్కలుగా ఉన్నాయి. కొన్ని పెద్ద ముక్కలు మాత్రము వినాయక స్వామి తొండము, కాలు, భుజము, మొహంలో ఒక భాగం కనబడేటట్టున్నాయి. మిగతావన్నీ చిన్న భాగాలుగా ఉండిపోయాయి. ఈరోజు ఉదయం వాళ్ళని అందరినీ పట్టుకొని అరెస్ట్ చేసేసి ఎందుకు చేశారు ఏంటి అంటే దాంట్లో ఈ విధంగా బంగారు ఉంటుందనే ఉద్దేశంతో మేమందరం కూడగట్టుకుని
ఇది చేశాము, కానీ బంగారం ఏమీ దొరకలేదు అని చెప్తున్నారు. కాకపోతే గుప్త నిధులను తవ్వేది నేరమే, దానికోసం ప్రయత్నించడం నేరమే. కాబట్టి మేము వాళ్ళందరినీ అరెస్ట్ చేసేసి ఈరోజు వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు చూపించిన విగ్రహాల ముక్కల్ని, తర్వాత వాళ్ళు నేరాన్ని చేసేదానికి ఉపయోగించబడిన ఒక ఇన్నోవా కారు, ఒక ట్రాక్టరు, 4 మోటార్ సైకిళ్ళు, మరియు ఆ పూజారి దగ్గర బ్యాగ్లో వెతికితే అతని దగ్గర ఒక టెంకాయ, నిమ్మకాయలు, చిన్న చిన్న పుల్లలు అవన్నీ ఉన్నాయి దీనికి సంబంధించి పూజలు చేసేదాన్ని. దీనికి తోడు దానిలో 3 మహిళలు కూడా ఇటువంటి వ్యవహారాలు ఇంతకుముందు కూడా చేసేవారని చెప్పి ఒప్పుకున్నారు నెల్లూరు జిల్లాలోనూ అక్కడంతా. సో వాళ్ళందరినీ అరెస్ట్ చేసేసి ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఈ కేసును ముఖ్యంగా ఛేదించడంలో పెనంగులూరు హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాయుడు, రవి, కానిస్టేబుల్ రవి, ఎస్ఐ గారు, మిగతా సిబ్బంది కూడా చాలా శ్రమ కోర్చి టెక్నికల్గా, సాంకేతిక పరంగా సీసీ కెమెరాల సహాయంతో ఈ కేసును ఛేదించడమైంది. వారినంతా అభినందిస్తున్నారు. తర్వాత వీరికి రివార్డు కోసమని ఎస్పీ గారికి సిఫార్సు చేయడం.